బీహార్లో ఓ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులను పోలీసులు గన్తో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 9 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు 12వ తరగతి విద్యార్థులు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు విద్యార్థులను కంట్రోల్ చేయడానికి గన్తో బెదిరించారు. అనంతరం కొంతమంది విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిచ్చారు. ఎన్నికల వేళ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తూ 2019 గౌరవ వేతనాలు పెరగని వాళ్లందరికీ జనవరి 1, 2024 నుంచి ఏకంగా 23% వేతనాలు పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి తాజా పరిస్థితులపై అందిన సమాచారం మేరకు ఈ వేతనాలు పెంచుతున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబం మాట ఇస్తే నిలబడతారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. వైఎస్ఆర్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారు. షర్మిల మెడలో కండువా కాంగ్రెస్ పార్టీది, ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుది అంటూ మండిపడ్డారు. భారత యువ జట్టు అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు సాధ్యం కాని ఓ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. మెగా టోర్నీ చరిత్రలో వరుసగా 3 మ్యాచ్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయాలు సాధించిన తొలి జట్టుగా యువ భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2024 ఎడిషన్లో యంగ్ ఇండియా తొలుత గ్రూప్ మ్యాచ్లో ఐర్లాండ్పై 201 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అనంతరం గ్రూప్ మ్యాచెస్లో భాగంగానే యూఎస్ఏను సైతం అదే 201 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీని తర్వాత సూపర్ 6 దశ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై 214 పరుగుల భారీ తేడాతో గెలుపొంది అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 3 మ్యాచ్లో 200 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలుపొందిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.